గతంలో ఇచ్చిన చీరల బతుకమ్మ చీరల కంటే అది నాణ్యత కూడా లేదు. ప్లస్ ఈ గవర్నమెంట్ ఇచ్చిన చీరలో నాణ్యత ఉన్నది. ఇంకోటి ఆడపడుచులకు ఆలోచించి మాకు కుంకుమ పసుపు సార ఎట్లా అమ్మవారు ఎట్లా ఇస్తారో మా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ మాత్రం ఆడపడుచులకు పసుపు కుంకుమ చీరలు ఇవ్వడం జరిగింది. మేము ఈ చీరల మీద మంచి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అందరు మహిళల తరపు నుంచి సీతక్క గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, సీఎం గారు రేవంత్ రెడ్డి సార్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత ముందుకున్న గవర్నమెంట్ మా మహిళా సంఘాలంటేనే మాకు అసలు గుర్తించలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం ప్రతి మహిళకు సంఘంలో చేరాలి. 60 ఏళ్ళు ఉన్న మహిళల్ని అందరినీ తొలగించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక 60 ఏళ్ళు ఉన్న మహిళల్ని కూడా సంఘాలను తయారు చేయమని చెప్పారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. 20 లక్షలు తీసుకోవడము అసలు మేము ఫస్ట్ టైం చూడడం సార్. ఇంతకుముందుకు ఏ సంఘాలకు కూడా 20 లక్షలు ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకనే మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే 20 లక్షలు తీసుకోవడం జరిగింది.